నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. అక్కన్నపేట మండలం కపూర్ నాయక్ తండాకు సంబంధించిన రైతుల ఇబ్బందుల విషయమై బీఎస్పీ పార్టీ పక్షాన కపూర్ నాయక్ తండా రైతులను కలిసి మాట్లాడడం జరిగిందని బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా రైతులు వారి యొక్క సమస్యను తెలియజేయడం జరిగిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాతల కాలం నుండి ఉన్న వ్యవసాయ భూములను ధరణి పోర్టల్ ద్వారా 1 నుంచి 288 సర్వే నెంబర్ వరకు గల 932 ఎకరంల వ్యవసాయ భూములను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగిందని, సీలింగ్ భూములుగా నమోదు చేయడంతో రైతులు వారికి ఇబ్బందులు వచ్చినప్పుడు పిల్లల చదువుల కొరకు కానీ, పెళ్లిళ్ల కొరకు కానీ, అనారోగ్యం ఏర్పడినప్పుడు కానీ, వివిధ రకాల ఆర్థిక సమస్యలు ఏర్పడినప్పుడు కానీ అక్కడి రైతులు వారి యొక్క వైశా భూములను అమ్ముకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదమును ఉస్నాబాద్ ఎమ్మెల్యే మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సరిచేపించి రైతులకు న్యాయం చేయాలని బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుందని తెలిపారు. వెంటనే ఇటు విషయంలో విచారణ జరిపించి వారి యొక్క భూములను బ్లాక్ లిస్టులో నుండి తొలగించాలని, లేకపోతే బీఎస్పీ పార్టీ పక్షాన రైతులకు మద్దతుగా కొట్లాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇలగందుల శంకర్, నాయకులు జేరుపోతుల రవీందర్, రైతులు అజ్మీర రాజు, బానోతు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కపూర్ నాయక్ తండకు సంబంధించి 1 నుంచి 288 సర్వే నంబర్లో దాదాపు ఒక 932 ఎకరాల భూమి ఇవాళ బ్లాక్ లిస్ట్లో పెట్టడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ళు అమ్ముకోవాలనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా ఆ లావాదేవీలు జరుగుతలేవు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ పాపం దాదాపు ఒక 100-150 మంది రైతులు వాళ్ళ ఇబ్బంది పడతారు. అయితే వాళ్ళ పెళ్ళిళ్ళు కావచ్చు, లేకపోతే చదువుల కొరకు కావచ్చు, వివిధ రకాల సమస్యల మీద, ఆరోగ్య సమస్యల మీద కావచ్చు, వాళ్ళు డబ్బు లేక ఎప్పుడైనా భూమి అమ్ముకుంటామన్నా కూడా ఇవాళ ఆ భూమి ఉన్నా లేనట్టు పరిస్థితికి ఇవాళ సీలింగ్ భూమికి పోవడం వాళ్ళ నిర్లక్ష్య కారణం వల్ల, అధికారుల నిర్లక్ష్య కారణం వల్ల ఈరోజు తప్పు జరిగింది. అదేవిధంగా ఇప్పటికైనా రైతులకు సంబంధించి ఇంకా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పు జరిగింది, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి వెంటనే వాళ్ళకు జరిగిన అన్యాయం మీద వాళ్ళకు న్యాయం చేయాలి. వాళ్ళను ఆ బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించాలి. ఇక్కడ కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, అందరు అధికారులు గతంలో పహనీలు గత దాదాపు 5-10 ఏళ్ళ కింద ఆ పహనీలలో వాళ్ళ రికార్డులు ఉన్నాయి, వాళ్ళే అనుభవదారు కాలంలో ఉన్నారు. అటువంటి సమస్య ఉన్నప్పుడు ఒక గుడ్డిగా ధరణి పాస్బుక్ల వాళ్ళను బ్లాక్ లిస్ట్ పెట్టుడు వాళ్ళ రైతుల ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కిందికి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వెంటనే వీరి విషయంలో ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తేనే రైతులకు ధైర్యం ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని మేము మా రైతు సంఘాల పక్షాన, బీఎస్పీ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేయడం అవుతుంది. లేకపోతే దీని విషయంలో మేము కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున రైతులతో ధర్నా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.